రాష్ట్ర వ్యాప్తంగా సహకార సంఘాల ఉద్యోగులకు జీవో 36 అమలు చేయాలని 2019 మరియు 2024 పీఆర్సీ ఇవ్వాలని, లేని పక్షంలో కనీసం 50% తగ్గకుండా మధ్యంతర భృతి చెల్లించాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో భాగంగా 3వ రోజు నిరవధిక సమ్మె నిర్వహించారు. చెవిలో పూలు పెట్టుకుని తమ నిరసన వ్యక్తం చేశారు. సందర్భంగా ఇటీవల మృతి చెందిన సహకార సంఘ ఉద్యోగి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. జీవో నెంబర్ 36ను అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని నినాదాలు చేస్తూ ప్రభుత్వ దృష్టిని ఆకర్షించారు. సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు డికేఎం రఫీ మాట్లాడుతూ సహకార సంఘ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఈరోజు మన మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు సహకార సంఘాల ఉద్యోగుల సమైక్య ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగా మన మార్కాపురం పట్టణంలో 3వ రోజు సమ్మె చెవులో పూలు పెట్టుకొని ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా చెవులో పూలు పెట్టుకొని నిరసన వ్యక్తం చేస్తున్నాం. వాస్తవానికి ప్రభుత్వాన్ని మేము గొంతెమ్మ కోరికలు అడగడం లేదు. ఈపాటికే గతంలో 2019లో చంద్రబాబు గారు ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ఆ హామీ ప్రకారం జీవో నెంబర్ 36ను అమలు చేయమని అడుగుతున్నాం. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు ఎటువంటి ఇబ్బంది లేదు, అయినా కూడా ప్రభుత్వం తాత్సారం చేస్తుంది. అలాగే ఈరోజు 62 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ రిటైర్మెంట్ 62 సంవత్సరాలు చేశారు. అట్లాగే మాకు కూడా 62 సంవత్సరాలు చేయమని అడుగుతున్నాం. అలాగే ఇన్సూరెన్సు, గ్రాడ్యుటీ ఇట్లాంటి సమస్యలన్నీ కూడా ప్రభుత్వాన్ని అనేక సార్లు మొరపెట్టుకున్నాం. చివరికి విజయవాడ నగరంలో పెద్ద ఎత్తున ధర్నా చేసాం, అయినా కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా పెట్టింది. అందులో భాగంగా ఈరోజు గత్యంతరం లేక ఈరోజు ఉద్యోగులు రోడ్ల మీదకి వచ్చారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి మా న్యాయమైన సమస్యలు పరిష్కరించాలి. నిన్న రావినితులలో మా ఏవీ ఉద్యోగి చనిపోవడం జరిగింది. అదే కనుక ఈరోజు గ్రాడ్యుటీ ఇన్సూరెన్స్ ఉంటే ఆ కుటుంబాన్ని ఆదుకున్నట్టయితే ప్రభుత్వం, కానీ ఆ పరిస్థితి లేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉద్యోగ ఒత్తిడి అన్ని రకాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు మేము పనిచేస్తున్నాం, ప్రభుత్వానికి సేవ చేస్తున్నాం. ఈరోజు చనిపోయిన తర్వాత కుటుంబాన్ని ఆదుకోవడానికి గ్రాడ్యుటీ లాంటి సంస్థలు ఉండాలి. సుప్రీంకోర్టు చెప్తుంది అనేక సంస్థలు ఇవ్వమని గ్రాడ్యుటీ, కానీ ప్రభుత్వం మా వైఖరి, మా సమస్యల పట్ల ఏమాత్రం కనికరం లేదు. కాబట్టి వెంటనే పరిష్కరించాలని, ఈ ప్రభుత్వం మా సమస్య పరిష్కరించుకుంటే చలో రేపు విజయవాడలో ఆ 25 నుంచి ఆమె న్యాయాధీశ కూర్చుంటున్నామని చెప్తున్నాము ప్రభుత్వానికి. కాబట్టి ఈలోపు ప్రభుత్వం మమ్మల్ని చర్చలకు పిలిచి మా న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని, ఈ సమస్యల కోసం సిఐటియుగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని, సిఐటి అనుబంధ కార్మిక సంఘాలను ప్రత్యక్షంగా పాల్గొంటాయని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.